మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మీద రూమర్ల దాడి ఒకవైపు పెరిగింది. ఇలాంటి టైంలో తనతో త్రివిక్రమ్ తీయబోయే గాడ్ ఆఫ్ వార్ మూవీ మీద ఊహించని దాడులు జరుగుతున్నాయి. ఆల్రెడీ కథని అల్లు అర్జున్ దగ్గరకు తీసుకెళ్లి వెన్నుపోటు పొడవబోయిన త్రివిక్రమ్ అంటూ ప్రచారం జరిగింది. ఆ వివాదం ముగిసింది అనుకునే లోపు ఈ ప్రాజెక్ట్ కి వెన్నుపోట్లను మించిన కత్తిపోట్లు రెడీ అయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 గండాలను ఫేస్ చేయబోతోంది లార్డ్ ఆఫ్ కార్తికేయ మూవీ కాన్సెప్ట్. తారకాసుర వధ కోసమే పుట్టిన మురుగన్ కథనే ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా మార్చే పనిలో ఉన్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు ఇక్కడే 6 అడ్డుగోడలు రెడీ అయ్యాయి. తెలుగు, తమిళ్, కన్నడలో కూడా 6 కత్తిపోట్లు రెడీ అవుతున్నాయి. అసలు ఎన్టీఆర్తో త్రివిక్రమ్ తీసే పోలే ఆ సినిమా కథ బయటికి వస్తే ఎలా ఉంటుంది? అదే జరుగుతోంది, అదే జరిగేలా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మూవీ గాడ్ ఆఫ్ వార్. లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ఎలా తారకాసుర రాక్షసుని వధించాడు, అసలు తన జర్నీ ఎలా సాగిందనే మైథాలజీని బేస్ చేసుకుని త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేశాడు. భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతుంది. డ్రాగన్ షూటింగ్ పూర్తి కాగానే దేవర్ 2 అలానే గాడ్ ఆఫ్ వార్ 2 ప్యారలల్గా తెరకెక్కే ఛాన్స్ ఉంది. అయితే ఈలోపే 6 కత్తిపోట్లు తప్పేలా లేవు. ఎందుకంటే ఇదే కథని బేస్ చేసుకుని ఏకంగా 6 సినిమాలు సిద్ధమవబోతున్నాయి. అందులో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్లో కూడా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇది లార్డ్ కార్తికేయని బేస్ చేసుకుని తీస్తున్న మూవీనే అవటంతో ఒక షాక్. అయితే తమిళ్లో శివకార్తికేయ కూడా ఇదే స్టోరీ లైన్తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు మలయాళంలో కూడా మురుగన్ని బేస్ చేసుకుని ఒక మైథలాజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మున్నార్ మురళి లాంటి మూవీతో ఓటీటీని షేక్ చేసిన టివోనో థామస్ ఈ పాత్ర వేస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ లార్డ్ సుబ్రహ్మణ్యాన్ని బేస్ చేసుకుని సినిమా అంటే డివోషనల్ జోనర్ అని అర్థం కాదు. తారకాసుర వధ స్టోరీ లైన్ని, అందులో మురుగన్ హీరోయిజాన్ని బేస్ చేసుకుని మైథలాజికల్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారంతా. త్రివిక్రమ్ అనవసరంగా ఎన్టీఆర్తో సినిమా అనుకుని తర్వాత అల్లు అర్జున్ చుట్టూ తిరిగి మ్యాన్ ఆఫ్ మాసెస్కి వెన్నుపోటు పొడిచే సాహసం చేసి టైం వేస్ట్ చేశాడు. కానీ లేదంటే ఈ పాటికే గాడ్ ఆఫ్ వార్ షూట్ మొదలయ్యేది. ఇది ఇండస్ట్రీలో జరుగుతున్న టాక్. ఇప్పుడు డ్రాగన్తో పాటు ప్యారలల్గా మొదలవ్వాల్సిన గాడ్ ఆఫ్ వార్ డ్రాగన్ అయిపోయే వరకు వెయిట్ చేసే పరిస్థితిలో పడింది. అంటే దసరా దాటకే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలా ఉంది. ఈలోపు తెలుగులో 2 సినిమాలు, తమిళ్, మలయాళం మూవీలతో పాటు కన్నడలో ఏఐ బేస్డ్ ప్రాజెక్టుకు రిలీజ్కు సిద్ధమవ్వచ్చు. మొత్తం 6 రకాలుగా ఒకే కథని జనాలు చూశాక ఎన్టీఆర్ మూవీ మీద ఆసక్తి ఉంటుందా అన్న ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది. అయితే రామాయణం కథ అందరికీ తెలిసినా ఎందరూ ఎన్నిసార్లు ఆ కావ్యాన్ని తెరకెక్కిస్తే అన్నిసార్లు జనం చూస్తారు. అది కూడా క్వాలిటీ మేకింగ్తో తీస్తే. కాబట్టి లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి మీద ఎవరెన్ని సినిమాలు తీసినా క్వాలిటీ అవుట్పుట్ ఎవరిస్తే వాళ్ళకే కాలం కలిసి వస్తుంది. మరి ఇక్కడ అదే జరుగుతుందా లేదా చూడాలి.